పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. విజయనగరం ధర్మపురి సిరి సహస్ర ప్యాలెస్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హరిదాసులు, గంగిరెద్దుల వారు, చిన్నపిల్లలు ఆటపాటలతో మధ్యవారింట సిరి సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆహ్లాదకరంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలన్న విషయాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని మెడికల్ కళాశాల రద్దు చేయాలి. ప్రభుత్వం మీ ద్వారా ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు భోగి పండుగ అంటే, సంక్రాంతి పండుగ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండుగ లాంటిది సంవత్సరంలో. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగం కానీ వారి సంవత్సర కాలం పాటు కష్టపడి రైతు పండించిన పంట చేతికొస్తూ తన ఆనందంగా ఉండాలి, తన కుటుంబ సభ్యులందరితో కూడా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆలోచన చేసే పండుగ. ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, లేదు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల జరుగుతున్న కార్యక్రమాల వల్ల, లేదు ఈ సంవత్సర కాలం పాటు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఆ మంచి జరగాలని ఇప్పుడు కూడా కోరుతూ ఈ పండుగ జరుపుకుంటూ ఉంటాం. అలాంటిది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా ముఖ్యంగా 25వ సంవత్సరం తీసుకుంటే అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసిన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల సంతోషాలతో లేకుండా, సుఖ సంతోషాలతో లేకుండా చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యంగా దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వారి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలనే ఒక ఆలోచనతో, ఉచిత వైద్య విద్య అందించాలన్న ఒక ఆలోచనతో ఆయన తీసుకున్న ఒక పెద్ద నిర్ణయాన్ని 17 మెడికల్ కళాశాలలు వారు ఆనాడు ప్రారంభిస్తే, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ అని చెప్పి ఒక ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్యాన్ని, వైద్య విద్యని ప్రైవేటు పరం చేయడాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాల వారు కూడా వ్యతిరేకిస్తే, దాన్ని ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా దాన్ని ప్రజల్లో తీసుకెళ్లి 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు, ముఖ్యంగా మేధావులు కానీ, లేదు ఉద్యోగ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, లేదు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల వారు ఈ విధానం తప్పు, ఇది దేశంలోనే ఎక్కడా లేని విధానాన్ని తీసుకొస్తున్నారు, దీనివల్ల పేదవాడికి వైద్యం కానీ, వైద్య విద్య కానీ, లేదా మధ్యతరగతి కుటుంబీకుడికి వైద్యం కానీ, వైద్య విద్య కానీ అందకుండా పోతుంది అని చెప్పి ఈ విధానం మంచిది కాదని చెప్పినా కూడా